ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారబోతుందా? 175 నియోజకవర్గాలు కాస్త ఇప్పుడు 263 కాబోతున్నాయా? కేంద్రం నుంచి దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడంతో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఈ మార్పు జరిగితే అసలు ఏ పార్టీ పట్టుకోల్పోతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఊహించని లాభం ఎలా ఉందా? ఈ వీడియోకి సంబంధించిన అంశం పూర్తిగా విశ్లేషణ చేద్దాం రండి. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెరగాల్సి ఉంది. చాలా కాలం నుంచి కూడా ఇదంతా పెండింగ్ లో ఉంది. తాజా సమాచారం ప్రకారం 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర పెద్దలు గట్టిగా డిసైడ్ అయి ఉన్నారు. సీట్ల సంఖ్య 175 నుంచి 263కు పెరిగితే ప్రస్తుతం ఉన్న ఒక్కో నియోజకవర్గం 2 లేదా 3 ముక్కలు అవుతుంది. అంటే కొత్తగా దాదాపు 88 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొస్తున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని కలిసి వచ్చే అంశంగా కూడా కొందరు చెప్తున్నారు. కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం, జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పెరిగితే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వీలుంటుంది. అసంతృప్తితో ఉన్న నేతలను సర్దుబాటు చేసే అవకాశం ఇక్కడ కల్పించవచ్చు. నియోజకవర్గాలు కూడా సరిహద్దులు మారినప్పుడు బలమైన ఓటు బ్యాంకు ఎక్కడా చీల్చకుండా జాగ్రత్తగా దీన్ని కదిలిపిస్తే సరిపోతుంది. క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న క్యాడర్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాబోయే కొత్త నియోజకవర్గాల్లో ఇది సమర్థవంతంగా నిర్వర్తిస్తే వాళ్లకు క్యాస్ట్ ఈక్వేషన్స్ అలాగే సామాజిక సమీకరణలు పూర్తిగా కలిసి వస్తాయి. ఇది అనుకూలంగా మారుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక కూటమికి ఇది పెద్ద సవాలుగా మారుతోంది. సీట్లు పెరిగితే పొత్తుల్లో చిక్కులు రావచ్చు. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే లొసుగులు 1000 ఉన్నాయి. కానీ అది ఎక్కడ ఎలా బయటపడకుండా జాగ్రత్తగా కలిసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ 263 సీట్లు ఫార్ములా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎవరికి కిరీటం పెడుతుంది, ఎవరి కొంప ముంచుతుంది అనేది ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్గా కనబడుతుంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం తాజాగా లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ, లోక్సభ స్థానాలు రూపురేఖలే ఇప్పుడు మారబోతున్నాయి. రాజకీయ పరిశీలకులు ఇదే విశ్లేషణలు కూడా చేస్తున్నారు. దేశంలో లోక్సభ, 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రతిపాదికన 50% స్థానాలు పెంచడం అంటే దాదాపు 33% స్థానాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. తాజాగా కేంద్రం బయటపెట్టిన ఈ అంశం ఇప్పుడు చర్చ దారితీస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లుని సమావేశాల్లో పార్లమెంట్ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలు అంటే రాబోయే ఎన్నికలు నిర్వహిస్తారిక. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి ఏకంగా 262 లేదా 263కు చేరుతున్న ఏపీ. ఇందులో మహిళలకు 33% అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేస్తారు. లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి కూడా పెరుగుతున్నాయి. అందులో కూడా మహిళలకు 33% అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేస్తారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1 లక్షల ఓట్ల అంటే 1,60,000 మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మంత్రివర్గ కోటా కూడా పెరుగుతుంది. శాసనసభ స్థానాల్లో 15% లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల సంఖ్య సీఎం గారితో కలిపి 26 మంది ఉన్నారు. ఇది పెరిగితే ఏకంగా ఇప్పుడు 39 మంది క్యాబినెట్లో అంటే మంత్రివర్గం కోట 39కి చేరుతోంది. నియోజకవర్గాల్లో మార్పులు అలాగే వెసతి నియోజకవర్గాల్లో మార్పులతో పాటు ఇక్కడ అభివృద్ధికి కూడా ఆజ్యం పోసినట్టు అవుతుంది. నియోజకవర్గాల్లో గతంలో ఉన్న మాదిరి కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఏకంగా తెలంగాణ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పోతున్నాయి అక్కడ కూడా. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రస్తుతం శాసనసభ స్థానాల సంఖ్య పునర్విభజన తర్వాత శాసనసభ సంఖ్య దాదాపు భారీగానే పెరుగుతుంది. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ముందస్తు జాగ్రత్తల్లోనే ఉన్నారు, అప్రమత్తంగా అడుగులు వేస్తున్నారు. అధికారం రావాలి అంటే ఇప్పుడు ఏకంగా 163 స్థానాల్లో నియోజకవర్గ క్యాండిడేట్స్ని దింపాలి రంగంలోకి. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రాబోయే ప్రచారం మొత్తం కూడా ఇదిగో ఈ 263 బేసిక్ సంఖ్య మీదే నడుస్తోంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న, వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్లస్ అవుతుందో? అధికారం యూజ్ చేసుకొని ఇదిగో ఇక్కడ ఏదైనా మ్యాజిక్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అధికారంలో లేనప్పుడే ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు లాంటి పెద్దలను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇదిగో ఇలాంటివి చాలా తేలికగా అల్కగా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. పైగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు జాగ్రత్తల్లో అప్రమత్తం చేశారు.
పోలింగ్ బూత్కు సంబంధించిన పరిరక్షణను చాలా పెద్ద వ్యక్తులకు కీలక బాధ్యతలు ఇస్తున్నారు. పోలింగ్లో ఎలా లోపాలున్నాయి, ఎలాంటి అంశాలను వెలుగులోకి తేవాలి, దాని కింద ఉండాల్సిన వెసులుబాటు, లాయర్లను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. లీగల్ సెల్, లీగల్ టీంలను కూడా బూస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రౌండ్ లెవెల్లో అన్యాయం జరిగితే, ఒక్క ఓటర్ అయినా అన్యాయంగా తొలగిస్తే వెంటనే ఆ డేటా మన దాకా రావాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దిశగా ప్రారంభించారు. అంటే తప్పు ఎక్కడ జరిగినా పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా తెలిసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది రాబోయే రోజుల్లో ఊహించని మార్పులకు శ్రీకారం చుడుతుంది. చంద్రబాబు నాయుడు, మోదీ పేల్చిన ఈ తాజా బాంబు ఒక్కసారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాడుకుంటే బూస్టే అవుతుంది. ప్రధాని మోదీ ఎట్టకేలకు పేల్చేసిన ఈ బాంబు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మేలు చేసేలానే కనబడుతుంది. కాస్త కష్టపడాల్సి ఉంటుంది, కానీ ధైర్యం, మొండితనం, అలాగే మొహమాటం లేకుండా చేసే మంచి ముందు ఇదిగో ఈ బూస్టు పనిచేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో రాజీ లేకుండా పోరాడడం జగన్ని చూసి నేర్చుకోవాలి. రాజీ పడితే పోయే నష్టానికన్నా రాజీ పడకుండా గెలిచే విజయం కోసం తపిస్తూ పోయే విధానానికి ప్రజల మొగ్గు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ శాసనసభ, లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయట. రాష్ట్రంలో ఎస్సీల జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలు ఆయా నియోజకవర్గాల్లో, ఎస్టీ జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాల పరిధిలో 7 చొప్పున శాసనసభ స్థానాలు ఉన్నాయి. కానీ నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఒక్కో రీతిలో శాసనసభ స్థానాలు ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే లోక్సభ నియోజకవర్గాల స్వరూపం ఏకంగా మారిపోతుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారుతోంది. మొత్తానికి కేంద్రం ఎన్డీఏ ఈ దఫా 2029లో అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్లతో అడుగులు వేస్తోంది. పునర్విభజనతో ఏకంగా నియోజకవర్గాల రూపురేఖలైతే ఈ దెబ్బకు మారుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో మంత్రుల కోటా పెరుగుతోంది. ఏపీలో 26 మంత్రులు ఉండాల్సిన చోట ఇప్పుడు ఏకంగా 39 మంది దాకా అవకాశం పెరుగుతోంది. లోక్సభ స్థానాలు కూడా ఇక్కడ 37 లేదా 38కి పెరిగే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఎంత పెరిగినా అధికారం ఎంతుందా, కానీ అల్టిమేట్గా ఒకటైతే వాస్తవం, పేద ప్రజలకు మంచి జరగాలి. పేద ప్రజలకు జరగని మంచి రోజు, పేద ప్రజలకు జరిగిన అన్యాయం రోజు నిజంగా ఇవేవి పనికిరావు. సో ఇవంతా కూడా రాబోయే రూపురేఖలకు నిదర్శనం. దీన్ని ఎంత పటిష్టంగా ముందుకు తీసుకుపోతారు, ధర్మంగా, న్యాయంగా అన్నది ముఖ్యం. మరి వీటిని బేస్ చేసుకొని ఎన్నికల్లో మాయ చేయకుండా మాత్రం చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళందరిపైన ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.